మళ్ళీ చెప్తున్నా, ఆనాటి మాజీ మంత్రులందరికీ ఏవైతే ఈ నియోజకవర్గాలకు వచ్చి అవాక్కులు చవాక్కులు పేలుతూ మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ పేదోళ్ళని మోసం చేయాలని మీరు తాపత్రయపడుతున్నారు. 500 రోజుల్లోనట మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. ఎలా వస్తుంది మీ ప్రభుత్వం? ఇంకా ఈ ప్రభుత్వం ప్రజలను కొన్నది 5 సంవత్సరాల్లో ఇంకా 2 సంవత్సరాలే పూర్తి కాకపోయా ఎలా వస్తుంది మీకు 500 రోజుల్లో మళ్ళీ మీ ప్రభుత్వం? అంటే ప్రభుత్వాన్ని ఏమన్నా కూలగొట్టాలని చూస్తున్నావా? ఆనాడు 1,00,000 కోట్లు కొల్లగొట్టి దాచుకున్న డబ్బు ఈనాడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో వరదల నీరులా ఆ అక్రమ సొమ్మంతా ఈనాడు మీరు ఖర్చు పెడుతున్నారు. ఆ ధైర్యంతోనే 500 రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి మీరు అధికారంలోకి రావాలని పగట కలలు కడుతున్నారు బిడ్డ. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. తప్పకుండా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఇక్కడ ప్రజలు చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నారు. అద్భుతమైన మెజార్టీతో మిత్రుడు నవీన్ యాదవ్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో ఈవీఎంల మీద 2వ నెంబరు హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో తమ్ముడు నవీన్ యాదవ్ ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.